క్రెడిట్ చోరీతో దొరికిపోయిన చిన్నబాబు అని నారా లోకేష్ గారు పెట్టినటువంటి పోస్టును సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదైతే రెన్యూ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఇది నారా లోకేష్ గారు చాలా కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు తరమేసినటువంటి కంపెనీలను తిరిగి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. నారా లోకేష్ గారు సాధించిన మరో అద్భుతం అని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఏదైతే ఒప్పందం చేసుకున్నామని చెప్తా ఉన్నారో, దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది జగన్ గారు తీసుకొచ్చినటువంటి కంపెనీ, క్రెడిట్ మీరు ఎలా తీసుకుంటారని చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు టీడీపీ పార్టీ అఫీషియల్గా పోస్ట్ ఏంటి, అది ఫేకు, ఇప్పుడు తాజాగా చేసుకున్న ఒప్పందానికి సంబంధించి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా రెండు రకాలుగా చర్చ జరుగుతూ ఉంటే పబ్లిక్ ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనకు ఉన్నాయిగా, చాట్ జీపీటీ కానీ, గ్రోక్ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, గూగుల్ కానీ, వీటన్నింటిలో సెర్చ్ చేస్తూ అసలైన విషయాలను వారి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ నారా లోకేష్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టినటువంటి విషయాలు ఏంటంటే, వారాయంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి జీవోలు కానీ, అసలు ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్ ఏంటో తెలుసా? ఇక్కడ వాళ్ళు ఏ రకంగా అడ్డంగా దొరికిపోయారో తెలుసా? క్రెడిట్ చోరీ చేస్తూ దొరికిపోయాడు చిన్నబాబు అని ఇంత బలంగా ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఆ వీడియో క్లిప్ మీకు చూపిస్తా. అయితే ఇక్కడ రెన్యూ పవర్కి సంబంధించి టీడీపీ పార్టీకి ఏం సంబంధం లేదా, వాళ్ళు పోస్ట్ పెడుతున్నారు కదా, అందులో మేము వారితో కలిసినట్టుగా అంటే వాళ్ళు పెట్టిన పోస్టులో వాస్తవం ఉంది. ఏ రకంగా అంటే అక్టోబర్ 22న 2018లో రెన్యూ పవర్ ప్రాజెక్టు వారితో వారు మాట్లాడినటువంటి మాట వాస్తవం, కానీ అది కార్యరూపం దాల్చలేదు. జీవోలు ఇవ్వడం కానీ, భూములు కేటాయించడం కానీ, ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ ఏవి కూడా లేవు. 2019లో ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? కరోనా లాంటి మహమ్మారి మరి వచ్చినటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడడం జరిగింది. సో ఆ టైంలో వీళ్ళు ఏం కామెంట్ చేశారు? ఉన్న పరిశ్రమలనే తరిమేశారని చెప్పి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. ఆ కరోనా లాంటి పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఏ రకంగా ఎదుర్కొన్నారనేటువంటి ఆలోచన సంబంధించి మాట్లాడకుండా ఇంకా ఇదే అవకాశం అని చెప్పి పెద్ద ఎత్తున బ్యాడ్ చేస్తారు. మరి కరోనా టైంలో ఎవరు వీళ్ళంతా ఉన్నారా? ఎవరి ఇళ్లలో వాళ్ళు దాక్కున్న పరిస్థితి అప్పట్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు రాబట్టడం కోసం అని చెప్పి విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. సో ఆ సదస్సులో అనేక మంది పారిశ్రామికవేత్తలు రావడం, ఒప్పందాలు చేసుకోవడం మనం చూసాం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో రెన్యూ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. అది జూన్ 30, 2023లో మరి దీనికి సంబంధించి 97,500 కోట్లకు సంబంధించిన ఒప్పందం జరిగింది. 300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించి జియో నెంబర్ 15 కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు, సత్యసాయి జిల్లాలో ఇదంతా. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో 600 మెగావాట్లకు సంబంధించి జియో నెంబర్ 16 కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో విచిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కె విజయానంద్ గారు వీటన్నిటికి సంబంధించి సంతకాలు పెట్టడం జరిగింది. జగన్ గారు వీరితో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి ఈ ప్రాజెక్టు వివరాలు, గ్రీన్ ఎనర్జీ, సోలార్ విండ్ ప్రాజెక్టు, సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగు, దాంతోపాటు 16,500 ఉద్యోగాలు కానీ, 5-6 సంవత్సరాలలో 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా అనేక రకాల ఆలోచనలు చేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ప్రాజెక్టుకి సంబంధించిన ఒప్పందాల గురించి రెన్యూ పవర్కి సంబంధించిన మరి ఎండి ఎవరైతే ఉంటారో సుమంత్ సిన్హా మరి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా దీంట్లో? మరి అప్పుడు ఈ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అందులో ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఇంకా డిలీట్ కాలా. జగన్ గారి గురించి రెన్యూ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి మరి సుమంత్ సిన్హా గారు మాట్లాడినటువంటి వీడియో ఇంకా ఉంది. బహుశా వాళ్ళు చూసుకోలేదు అనుకుంటే, చూసి ఎప్పుడో డిలీట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంక 2-3 రోజులు డిలీట్ చేస్తారు చూడండి, అది ఆ వీడియో ఉంది. సో ఈ రకంగా అడ్డంగా వీళ్ళు దొరికిపోయినట్టే కదా. సదస్సులో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, రెన్యూ పవర్కి సంబంధించి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఇక్కడ. ఇది రెన్యూ పవర్ ప్రాజెక్ట్, ఇది 97,500 కోట్ల పెట్టుబడులు, ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 16,500. ఇది రెన్యూ పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి కనిపిస్తుంది కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో రెన్యూ పవర్ ప్రాజెక్ట్. A lot of renewable energy companies coming into Andhra Pradesh, green hydrogen companies, pump సుమంత్ సిన్హా మాట్లాడినటువంటి మాటలు. And I think you will see that being manifest in this Global Investors Summit as well, with the number of MOUs that are being signed, the investment commitments that are being made. So I think all in all, I think it's a win-win.
for both the industry as well as for the state and for the people of Andhra Pradesh, because it allows more investments, more job creation, more economic development and more growth for industries as well. Thank you. మరి సుమన్ సిన్హా మాట్లాడినటువంటి మాటలు ఇదే కాకుండా సీఎంఓ కార్యాలయం నుంచి భూములు అలిగేట్ చేయడం కానీ ముందుగా హై స్పీడ్లో వర్క్ జరగడం కానీ ఇవన్నీ కూడా మాకు సహకరించిందని చెప్పి ఇంకా భవిష్యత్తులో మరి పెట్టుబడులు ఎక్కువ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ పనిచేస్తుందనే విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇది చూడండి, సీఎంఓ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది ఇప్పటికీ కూడా. ఓకే, ఇది మార్చి 3, 2023లో ఉన్నటువంటి వీడియో క్లిప్పింగ్. ఇది ఇక్కడ కనిపిస్తుందా? ఇదిగో, The Global Investors Summit in Andhra Pradesh. 4:45 మార్చి 3, 2023. ఇది వాస్తవ పరిస్థితి. సో ఈ రకంగా జగన్ గారి హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు కానీ అక్కడ క్లియర్గా ఆ సదస్సులో వాళ్ళు ఇమేజ్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా మనకు. సో మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ మేం చేసుకున్న ఒప్పందాలు మీరెట్లా క్రెడిట్ తీసుకుంటారని చెప్పి గట్టిగా మాట్లాడుతాం. క్రెడిట్ చోరీ చేశారు అని పబ్లిక్ కూడా వెతుకుతూ ఉన్నారు. చూసిన తర్వాత అరే వైసీపీ చెప్పింది నిజం కదా అని వారితో ఏకీభవిస్తూ ఉన్నారు. అవే ఒప్పందాలు కొత్తగా వచ్చింది ఏం లేదు. జగన్ గారి హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. మరి ఆ విశాఖ వేదికగా మరి సమ్మిట్ నిర్వహిస్తూ 352 MOలు కుదుర్చుకోవడం జరిగింది. అందులో చాలా వరకు కూడా ఎన్టీపీసీ కానీ, ఏబీసీ లిమిటెడ్ కానీ, రెన్యూ పవర్ ప్రాజెక్ట్ కానీ, జిందాల్ స్టీల్కి సంబంధించి కానీ, ఆదిత్య బిర్లా కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఇట్లా ఒకటేమిటి అనేక రకాల పెద్ద పెద్ద కంపెనీలని అప్పుడు తీసుకురావడం జరిగింది ఇక్కడికి. అదాని డేటా సెంటర్ కానీ ఇట్లా వాలయంలోనే తీసుకొచ్చినట్టు అన్నీ కూడా. ఇంకా విచిత్రం తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖ అయితేనే మరి తొందరగా డెవలప్ అవుతుంది, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాలను చేరుకోవాలంటే, ఢీ కొట్టాలంటే విశాఖే ఉత్తమమైనటువంటి జగన్ గారు ఏదైతే చెప్పారో, మరి ఇప్పుడు కూటమి కూడా అదే విశాఖలోనే కంపెనీలు వస్తూ ఉన్నాయి. గూగుల్ డేటా అంటున్నారు కదా, మరి వాళ్ళేదే అమరావతికి తీసుకుపోవచ్చు కదా, ఎందుకు తీసుకుపోవట్లేదు? అన్ని విశాఖలోనే ఎందుకు పెడుతున్నారు? అది జగన్ గారి విజన్. అంటే నేను వాస్తవాలు చెప్తున్నాను. నేను ఇక్కడ ఉట్టిగా మన మాటలు చెప్తే ప్రజలేం నమ్మరు, ప్రజలేం పిచ్చోళ్ళం కాదు. పారిశ్రామికవేత్తల్ని జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశారంట. ఆ విషయం ఎవరు చెప్పారు? ఇక్కడ వాళ్ళ అఫీషియల్ పేజీలో ఎవరు మాట్లాడినట్టు పెట్టారు. ఇక్కడ లూలు గ్రూప్ చైర్మన్కి సంబంధించిన యూసఫ్ అలీ చెప్పాడంట. ఆయన మాట్లాడిన మాటలు అక్కడ పెట్టారు వాళ్ళు. లూలు గ్రూప్ గురించి అందరూ తెలిసిందే కదా. పవన్ కళ్యాణే లూలు గ్రూప్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని కేటాయిస్తున్నారు భూములు అని చెప్పి వ్యతిరేకత వస్తూ ఉంది, ఎందుకు అట్లా దోచిపెడతా ఉన్నారు, ఈ లూలు గ్రూప్ సంస్థ ఎక్కడిది అసలు అనేటువంటి చర్చ నడుస్తుంది కదా. అలాంటి లూలు గ్రూప్ చెప్పిందంటే పరిశ్రమలు పోయినాయి అని చెప్పి. సో కాబట్టి గతంలో వాళ్ళు ఏం చేస్తారనేది, మీరేం చేస్తారనేది ముఖ్యం, మీరేం సాధించారనేది ముఖ్యం. మీరు చేసిన దాని గురించి గట్టిగా చెప్పుకోండి. అంతేగాని ఎవరో చేసిన దాన్ని మేమే చేస్తానని చెప్పి ఇప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇల్లు మేమే 3 లక్షల ఇల్లు మేమే కట్టామని చెప్పుకుంటే ఎట్లయితే ట్రోల్ చేస్తూ ఉన్నారో ఇది కూడా అట్లే ట్రోల్ చేస్తారు. అబద్ధాలు చెప్తే ట్రోల్సే చేస్తారు, నిజాలు చెప్తే ఆరాధిస్తారు, ఆకాశానికి ఎత్తుతారు. మీరు కోరుకున్నట్టు ఒక 30-40 సంవత్సరాలు మీరే అధికారులు ఉంటారు. ఇది నడుస్తున్నటువంటి చర్చ.